వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం, తెలంగాణ విఆర్ఓ కోసం, ఎన్టీపీసీ కోసం అయితే వెరీ అప్డేటెడ్ న్యూసెస్ కూడా, ఇంపార్టెంట్ న్యూసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే కోర్సులు చెప్పించడం జరిగిందండి. అండ్ మన కోర్సులో అయితే ఓన్లీ కంటెంట్ అయితే రైల్వేకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ మాత్రమే ఉందండి. ఎన్సీఈఆర్టీ, రైల్వే అంటేనే ఎన్సీఈఆర్టీ బుక్సే వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎన్సీఆర్టీ నుండే మనకి క్వశ్చన్స్ అనేవి రైల్వేకి వస్తాయి. సో అందులో నుంచే మనం కంటెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో నచ్చితేనే తీసుకోండి. అండ్ అదర్ ఛానల్లోని కంటెంట్ని, మన కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ కోర్స్ అయితే అదే తీసుకోండి. అయితే ఈరోజు వీడియోలో మనం డిఎస్సి గురించి వచ్చిన ఒక అప్డేటెడ్ న్యూసెస్ అయితే ఈరోజు తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సందిగ్ధత. సో ఇక్కడ ఏమొచ్చిందంటే టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు అర్హత ఇచ్చారు. అయితే బీఈడీ చేసేందుకు 40% ఇచ్చారు. డిఎస్సిలో మాత్రం 45% ఉండాలనే నిబంధన మాత్రం పెట్టడం జరిగింది. అయితే మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధనను విద్యాశాఖ పెట్టడం జరిగింది. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులను పేర్కొంది. అయితే డిగ్రీలో 40% మార్కుల కన్నా బీఈడీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడీ చేసి టెట్ పేపర్ 2A రాసిన అభ్యర్థులకు ఇప్పుడు మెగా డిఎస్సిలో 45% మార్క్స్ అయితే ఉండాలనే నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. సో చాలా మంది ఇలా అర్హత కోల్పోతారు, క్వాలిఫికేషన్. అయితే 2011 జూలై తర్వాత చదివిన వారికి డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గత ఏడాది జూలైలో నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది. అయితే టెట్కు అర్హత కల్పించిన వారికి డిఎస్సికి అర్హత కల్పించకపోవడంతో విమర్శలు అనేవి వ్యక్తమవుతున్నాయి. మరి టెట్ ఎందుకు రాస్తారండి? డిఎస్సి కోసమే కదా రాస్తారు. మరి దాంట్లో ఒకలాగా ఇందులో ఒకలాగా వస్తే ఎలా చెప్పండి? సో అలానే వీళ్ళు కూడా విమర్శలు వ్యక్తపరుస్తున్నారు. అయితే బీఈడీ ప్రవేశాలకు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హతతో బీఈడీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయలేకపోతే వారు చాలా నష్టపోతారు అని దీనిపై అభ్యర్థులందరూ చాలా నిరసనలు అయితే తెలియచేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఒకేసారి ఏపీపీఎస్సి, డిఎస్సి పరీక్షలు. సో ఏపీపీఎస్సి నిర్వహించే పరీక్షలు, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండడంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో రెండు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరి రెండు పెట్టుకున్న వాళ్ళు అట్ ఏ టైం ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు? సో మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సి 4 నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలు అయితే ఉండడం జరిగింది. ఇప్పటికే ఏపీపీఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సో డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్, సో 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైతే అయిపోయింది. అయితే 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటండి, మే 15 వరకు దరఖాస్తులు గడువు ఇచ్చారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ అయితే ఉంటుందని చెప్పారు. అయితే ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి. అంటే మీరు ఏదైతే ఎంపిక చేసుకుంటారో దాన్ని ముందే చేసేసుకోవాలి. అండ్ అభ్యర్థులు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. సో మీరు ముందుగుంటే మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసేయాలి.
డిలే చేయకూడదు. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన ఉంటుంది. పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్ అయితే ఇదే. సో ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80% ఇస్తున్నారు, స్థానికేతర అభ్యర్థులకు 20% అయితే ఇస్తున్నారు. సో లోకల్కి నాన్ లోకల్కి వారు 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి అండి. సో 10th క్లాస్లో తెలుగు అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కోటలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం, హిందీ ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు తెలుగు మినహాయింపు ఇచ్చారు. సో ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగులు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి. సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 పోస్టుల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగిందండి. అయితే అది ఏంటంటే ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అయితే మోడల్ స్కూళ్ళకి, సంక్షేమ సొసైటీలో పోస్టులకు మరొక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే ఆదివారం నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభం అయిపోయాయి. అయితే మరి ఇది మే 15 వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సో సిలబస్ కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సో జూన్ 6 నుంచి మనం ఇది చేసుకోవచ్చు. సో 3 ప్రధాన మార్పులను ఇక్కడ ఇచ్చారు కదండి, అది ఏదో చూద్దాం. చూడండి, ముందే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే ప్రాధాన్యాలు ఇవ్వడం, ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనేది 3 మార్పులు జరిగాయండి అప్పటి నుండి ఇప్పటి వరకు. ఓకేనా? సో గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో గతం ఎగ్జామ్లో అయితే డిఎస్సికి మనకి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం అసలు లేదు. సో ఇదే కొత్తగా ఇప్పుడు పెట్టారు. అండ్ పరీక్ష అనంతరం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ మెగాడిఎస్సి బీ రెడీ అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ జూలై 6 వరకు నిర్వహించే పరీక్షలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారండి. సో పూర్తిగా ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. డిఎస్సి దరఖాస్తులకు ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. 2024 జూలై 1 కట్ ఆఫ్ తేదీతో 18 నుంచి 44 ఏళ్ళ వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా, ఏజ్ లిమిట్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, 18 to 44 ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 years ఇచ్చారు. అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అయితే చాలా బాగుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్ళు ఇచ్చారు, చూసారా. అండ్ అలాగే దివ్యాంగులకు 54 ఏళ్ళు ఇచ్చారు. సో దివ్యాంగులకు అంటే డిజబిలిటీ వాళ్ళకి 54 years ఇచ్చారు. అండ్ ఇవి అర్హతలు. సో అర్హతలు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు వేరువేరుగా అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. గత డిఎస్సి సమయంలో ఉన్న ఎస్జిటి పోస్టులకు అర్హత విషయంలో స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటితో పోస్టులకు డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్హత కలిగిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఇక్కడ చూడండి ఏంటి ఇచ్చారంటే ఎస్జిటి పోస్టులకు అర్హత ఏంటి స్పష్టం ఇచ్చారంటే, సో ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలా అండి, ఎస్జిటికి డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. సో ఇంటర్లో 50% మార్క్స్ ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ విభిన్న ప్రతిభావంతులు అయితే 45% ఇచ్చారు. అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ బీఈడి ఉండాలి. వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులకు అయితే డిగ్రీతో పాటు బీఈడి కానీ లేదంటే ఎంపీఈడితో ఉత్తీర్ణులై ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ టెట్కి 20% మాత్రమే వెయిటేజీ అంటండి, చూసారా. అంటే ఇక్కడ టెట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా ఇచ్చేశారు. సో వ్యాయామ విద్య మినహా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు టెట్లో 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. సో అయితే ఇక్కడ 3 ప్రధాన మార్పులను ఇందాక మనం చెప్పాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ వచ్చేసి 1 కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే
ముందే ప్రాధాన్యతలు ఇవ్వాలి. అంటే ఒక అభ్యర్థి గణితం, సైన్స్ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్ట్ కావాలో ప్రాధాన్యత పేర్కొనాలంట. చూసారా, ఇప్పుడు మీరు ఒక పోస్ట్కి పెట్టాలనుకోండి, ఏంటి మ్యాథ్స్ పెట్టారు లేదా సైన్స్ 2 పెట్టారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు. అయితే ఈ రెండిట్లో మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది, రెండిట్లో ఏది అయితే మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మీరు ప్రాధాన్యత ముందే చెప్పుకోవాలి. అండ్ తుది ఎంపికలో 2 పోస్టులకు అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యతకి అనుగుణంగా వాళ్ళైతే ఎంపిక చేస్తారు, మిగిలినవి అనేవి రద్దు అయిపోతాయి అనమాట. ఓకేనా? సో దీనివల్ల పరీక్ష అనంతరం మళ్ళీ ప్రాధాన్యాల ఎంపిక వివాదాలు దాలెత్తవు అనమాట. సో తర్వాత టైం టేకింగ్ అవ్వదు అండ్ ఇలా ఎలా జరిగాయి అని ఎక్కడ గొడవలు రావు. సో గతంలో తుది ఫలితాలు ప్రకటించాకే పోస్టులు మిగిలిపోతే డిఎస్సిలో తర్వాత మెరిట్ని తీసుకునేవారు. అందుకోసం తొలుత ప్రొవిజనల్ జాబితా ప్రకటించేవారు. సో ఇప్పుడు అలా లేదనమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో ఓపెన్ కోటాకి 20% అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, 10కు 20% ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ ఓపెన్ కోటాకి కూడా 20%. అంటే ఏంటి, టీచర్ పోస్టులో 80% పోస్టులు స్థానికులకే దక్కుతాయి, మిగిలిన 20% ఓపెన్ కోటాకి ఉంటుంది. అయితే అందులో స్థానికులు, ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 10వ తరగతి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదివి ఉండాలి. దీంతో తెలంగాణ వారికి మాత్రమే ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కింద అవకాశం దక్కుతుంది. సో తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం అనేది ఉంటుంది, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కింద అవకాశం ఉంటుందన్నమాట. అయితే హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి తెలుగు సబ్జెక్ట్ మినహాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వీరికి ఫీజు కూడా మినహాయింపు ఉంటుందంట వారికి. సో ఎవరికండి అంటే, గత ప్రభుత్వంలో ప్రకటించి మధ్యలో ఆగిపోయిన డిఎస్సి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఈ డిఎస్సిలో ఫీజు చెల్లించిన అవసరం లేదంటండి. అంటే లాస్ట్ టైం డిఎస్సికి మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుంటారు కదండి. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో కానీ కొత్తగా దరఖాస్తును నింపి అప్లోడ్ చేయాలి. ఒక్కో పోస్టుకు అభ్యర్థులకు 750 చొప్పున చెల్లించాలి. అందువల్ల గత డిఎస్సిలో ఒక పోస్టుకు ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకుంటే అదనంగా ఎంపిక చేసుకున్న పోస్టులకు 750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక పోస్టుకు పెట్టుకుంటే పర్వాలేదు, లేదు మీరు అంతకు మించి పెట్టుకుంటే అంటే మాత్రం వేరే పోస్టులకు మాత్రం 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ వర్గీకరణ అమలు. సో డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ రోస్టర్ పాయింట్లు కేటాయించింది. అవేంటి, ఎస్సీ 1, 2, 3 3 కేటగిరీలకు పోస్టులు వేరువేరుగా చూపించింది. దాంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి నోటిఫికేషన్ అయితే ఇదే. అయితే సోషల్ ఇంగ్లీష్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయంటండి. సో సోషల్ ఇంగ్లీష్, సో వీళ్ళకి మాత్రం చాలా మంచిది. సో మేనేజ్మెంట్ల వారీగా పోస్టులు చూస్తే ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ మున్సిపల్ పాఠశాల అత్యధికంగా 13,192 పోస్టులు. చూసారు ఎన్ని ఉన్నాయి, 13,192 పోస్టులు ఉన్నాయి. వాటిలో 5,985 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ప్రథమ భాష స్కూల్ అసిస్టెంట్ 534, సో హిందీ ఏమో 492, ఇంగ్లీష్ ఏమో 1032, గణితం ఏమో 655, ఫిజికల్ సైన్స్ 599, బయాలజికల్ సైన్స్ 902, సోషల్ స్టడీస్ 1329, పిఏటి 1664 పోస్టులు అయితే ఉన్నాయి. మొదటి నుంచి టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాకే అత్యధిక పోస్టులు కేటాయించారు. సో మనకి రీసెంట్గా తెలిసిన విషయమే, కర్నూలులోనే తక్కువగా టీచర్స్ అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళకి అత్యధిక పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఉమ్మడి కర్నూలులో 2,645 పోస్టులు భర్తీ చేయనున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అయితే మొత్తం ఎంతండి, 881 పోస్టులు ఉండగా అందులో 601 పోస్టులు ఎస్జిటికే ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 400 పోస్టులు అయితే ఇచ్చారు. విజయనగరంలో కేవలం 137 ఇచ్చారు. తూర్పుగోదావరిలో 112 ఇచ్చారు. శ్రీకాకుళంలో అయితే 85 పోస్టులే ఉన్నాయి. సో పోస్టులు మంజూరు చేయడం జరిగింది. అయితే మొత్తంగా స్కూల్ అసిస్టెంట్లు 7,487, 6,599 ఎస్జిటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు. సో ఎగ్జామినేషన్కి ఏం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పరీక్ష పేరైతే తెలుసు మీకు ఆల్రెడీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష. పరీక్ష విధానం వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ మీకు తెలిసిందే, June 6 నుంచి July 6 వరకు. ప్రశ్నల రకం ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మార్కులు ఎన్ని ఉంటాయమ్మా, స్కూల్ అసిస్టెంట్కి, ఎస్జిటికి
టీజీటీకి 80 మార్క్స్ ఉంటాయి, పీజీటీ మరియు ప్రిన్సిపల్కి 100 మార్క్స్ ఉంటాయి. ప్రతికూల మార్కింగ్ అనేది లేదు. సమయ వ్యవధి అనేది అంటే టైమింగ్ ఎంత ఉంది, 2 hours 30 minutes అంటే 2.5 గంటలు మరియు 3 గంటలు. సో ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందండి, టీఆర్టీ 80% ఉంది, ఏపీ టెట్ నుంచి 20% స్కోర్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ టీజీటీ పేపర్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉన్నాయి, విద్యా దృక్పథాలు ఏమో 5 మార్క్స్ ఉన్నాయి, తరగతి గది ప్రభావాలు ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ వచ్చేసి 40 మార్క్స్, మెథడాలజీ వచ్చేసి 20 మార్క్స్, మొత్తం 80 మార్క్స్, టెట్ మార్కులు ఏమో 20% వెయిటేజ్. సో 100 సరిపోయింది కదా. సో నెక్స్ట్ సబ్జెక్టుల వారీగా మార్కుల విభజన ఇలా సెకండరీ గ్రేడ్ టీచర్కి ఎస్జిటికి సో జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్, విద్యా దృక్పథాలు 4 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 8 మార్క్స్, కంటెంట్ మెథడాలజీ 60 మార్క్స్ ఇచ్చారు చూసారా. అండ్ నెక్స్ట్ మొత్తం వచ్చేసి 80 మార్క్స్, టెట్ వెయిటేజ్ వచ్చి 20 మార్క్స్. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా ఇంతవరకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అర్హత ధ్రువపత్రాలు అప్లోడ్ తప్పనిసరి, మీకు ఆల్రెడీ చెప్పాను. సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు చెల్లించక్కర్లేదు, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల కేంద్రాలు కూడా. అండ్ పీడీ పీఈటీ వాళ్ళకి టెట్ కూడా లేదు, ద్విభాషల్లో ప్రశ్నపత్రావళి. సో తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మెగా డిఎస్సి ప్రకటన అయితే విడుదల తెలిసిందే మనకి. ఇది ఈనాడు పేపర్, ఇందాక మనం చూసేది ఆంధ్రజ్యోతి. ఓకేనా. సో మ్యాక్సిమం రెండిట్లోని ఒకటి సేమ్ కంటెంటే ఉండడం అయితే జరిగింది. సో ఇది కూడా అప్రెంటిస్షిప్ విధానం కూడా రద్దు అవడం అయితే జరిగింది. ఆన్లైన్ పరీక్షలోనే నార్మలైజేషన్ విధానం అనేది ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా. సో గైస్ మీకు అర్థమైంది కదా, ఇప్పటి వరకును డిఎస్సి గురించి పూర్తి వివరాలు అయితే సేకరించడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను కూడా. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ 2025లో ఉద్యోగం అయితే ఖచ్చితంగా సాధిస్తారని అనుకుంటున్నాను. సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే గాయస్, థ్యాంక్ యూ.